ఈ వాట్సాప్ గైస్ ఎలా ఉన్నాను రేపట్లానే సరికొత్త బ్లాగ్ వీడియోతో మేము అందరి ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ఒక పెద్ద ట్రిప్ అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఆ ట్రిప్ గురించి వచ్చేసి చూపిస్తాను, అలానే చెప్తాను కూడా. సో ఫర్దర్ వీడియోలో సో ఇంకా లేచకుండా వెళ్ళగలుగుతాం. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి మేమైతే హైదరాబాద్లో ఉన్న బస్ స్టాండ్లో ఐరావతి బస్ అయితే ఎక్కామన్నమాట. సో ఒక 8:30కి బస్ ఉంటే మార్నింగ్ 4:30 కల్లా దింపేశారు అతను. సో ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. లైక్ మొత్తం అక్కడ ఆటోలో అయితే వెళ్ళాము మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. చెప్పు సో అండ్ దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న PS5తో నేనైతే ఫోర్జా హరిజాన్ గేమ్ అయితే ఆడాను. సో ప్రొజెక్టర్లో పెట్టుకుని ఫీలింగ్ సూపర్ ఉంది. సో అండ్ దాని తర్వాత డీమన్ స్లేయర్ లాస్ట్ ఎపిసోడ్ అయితే చూసాను కొద్దిసేపు టైంపాస్కి. అండ్ దాని తర్వాత మేము అందరం కలిసి మాల్ ఆఫ్ ఏషియాకి అయితే వెళ్ళామన్నమాట. సో అది ఏషియాలోనే చాలా పెద్ద మాల్ అని అయితే చెప్పారు. సో చాలా పెద్దగా ఉంది. అండ్ మేము వచ్చేసి అక్కడే బర్మాలో సో డిన్నర్ అయితే తినేసామన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మైసూర్ వెళ్ళిపోయి అక్కడ చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి, చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత మేము వచ్చేసి కార్లా అక్కడ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామన్నమాట. అసలు గైస్ ఆ ప్యాలెస్ చూడంగానే ఒకటే మాట, వాట్ ఈస్ దిస్, క్యా హే యై అంటే కొంచెం హిందీ రాదు నాకు. అసలు నేను షాక్ అయిపోయినా, అంత పెద్ద ప్యాలెస్. మళ్ళీ గైస్ మీకు పైన యాక్సెస్ ఉండదు అనమాట పైకి వెళ్ళడానికి. ఇంకా మేము వెళ్తున్నాము. సో నేను చూసాక చెప్తున్నా, పైన యాక్సెస్ ఉండదు, కిందనే కొంచెం లోపల కొంచెం వెళ్తాం కానీ పైకి ఉండదు. ఇంకా పైకి వెళ్తే ఇక నీకు చాలాసేపు పడుతుంది. మాకు టైం కొంచెం లేదు కాబట్టి మేము కొంచెం ఫాస్ట్గా చేసేస్తాం అనమాట. లోపలికి వెళ్ళడు కానీ అంత లోపల అంత ఎక్స్ప్లోరింగ్గా చూడలా. నేను చూసినవన్నీ ఆల్మోస్ట్ వీడియో తీసిన అని నేను వీడియో తీసినవన్నీ కలిపితే అక్కడే 20 minutes అయిపోతుంది మైసూర్ ప్యాలెస్ ఒక్కటే. సో ఇంకా నేనే అవన్నీ బ్లాగ్లో చూపించేస్తే బాగోదు గైస్, అంటే నిజంగా బాగోదు. అందుకని మీరు వెళ్ళి అక్కడ చూడవచ్చు. అలానే మీకు మజా వస్తుంది. ఇలా చూస్తే ఏముండదు అసలు, ఎప్పుడు ఇట్లా ఫోటోలు చూసేదే కదా అనిపిస్తుంది. అక్కడ మొత్తం గైస్ ఆ ప్యాలెస్ అయితే చూడండి, నాకు చంద్రముఖి సీన్లు అవన్నీ ఏమేమో గుర్తొచ్చినాయి నాకు. రాజమౌళి సార్ అవన్నీ గుర్తొచ్చినాయి. అండ్ ఇవి పెయింటింగ్స్ ఇక్కడ పెట్టారనమాట. ఎన్ని అంటే ఫుల్గా ఉన్నాయి గైస్. మొత్తం లోపల ఓల్డ్ అన్నీ కింగ్స్ వాళ్ళ కొడుకులు వాళ్ళ మొత్తం తరాలు ఇట్లున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కుస్తీ పోటీలు ఏమో చేస్తారేమో, నాకు తెలియదు ఏం చెప్తారో. జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నా, నాకు ఎలా తెలిస్తే అలా చెప్తున్నా. సో చూడండి అసలు ఈ 2 బొమ్మల్ని ఎంత బాగున్నాయంటే చూడండి, అసలు ఎంత రియలిస్టిక్గా చెక్కారో. ఇవన్నీ అసలు ఎట్లా చెక్కారో అర్థం కావట్లేదు. ఎంత డెకరేషన్ చూడండి గైస్, డెకరేషన్ అబ్బా లిటరల్లీ. అది చూడండి ఆ చిన్న గ్యాప్లో కూడా మళ్ళీ డోర్ మీద గుర్రాల ఎలిఫెంట్లు ఏమో అదేంటో నాకు తెలియదు కానీ ఏమో ఉన్నాయి. ఇంకా ఇది రాజు అనమాట. సో ఇక్కడ ఇంకా అక్కడి నుంచి చాలా ఉంది గైస్. ఇంకా లోపల అంటే ఎల్లో చేయరు, ఎల్లో చేసినా కూడా కొంతమంది వెళ్ళగలరు. సో ఇదంతా చూడండి, ఇవన్నీ ఎలిఫెంట్స్ కేసు ఆర్నమెంట్స్. ఇవి అప్పట్లో ఏమన్నా ఉన్నాయి అబ్బా ఒక్కొక్కటి గైస్. లైక్ ఓల్డ్వి కానీ కొంచెం కింగ్స్ లైక్ అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే రాండి గైస్ ఇక్కడికి. ఫుల్ టు ఫుల్ మీకు అయితే బాగా నచ్చుతుంది. అండ్ మేము బయటకి అయితే వచ్చేస్తాం, చెప్పా కదా టైం లేదు మాకు అని. చూడొచ్చు ఇక్కడ మొత్తం బయట కూడా కొంచెం ఉంది, ఇది బ్యాక్ సైడ్ అనమాట, ప్యాలెస్ బ్యాక్ సైడ్. అండ్ అక్కడి నుంచి మేము వచ్చేసి హోటల్కి అయితే వెళ్ళిపోయాం. మా రూమ్ హోటల్ అనమాట, హరిగోవిందాస్ అని ఒక హోటల్ ఉంది గైస్. చెప్తున్నా అక్కడ తీసుకోండి అబ్బా, చాలా బాగున్నాయి రూమ్స్ వచ్చేసి. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రూమ్ అయితే కావాలంటే అక్కడ తీసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న
చూల పని చేసిన అనమాట. ఆ మొత్తం జుట్టు ముందుకు అనుకుని హెయిర్ డ్రైయర్ పెట్టిన, మొత్తం జుట్టు బైక్లో వేసింది. ఫైనల్లీ ధనుష్ FF గేమర్ లెక్క ఉన్నా, అంటే ఆ హెయిర్ బ్రో అట్లానే ఉంటుంది, అట్లా అనుకుని పెట్టిన. అది కూడా వీడియో తీసిన. ఇక నేను నాకు అంత తీటగా నేను అజ్జురాని హెయిర్. సో యాక్చువల్లీ బాగుంది అబ్బా నిజంగా అట్లా హెయిర్. కానీ హెయిర్ డ్రైయర్ పెట్టద్దు అంట హెయిర్కి, లైక్ ఊరిపోతుంది అన్నారు. సో పెట్టలేదు నేను. అండ్ అక్కడి నుంచి మేము వచ్చేసి సఫారీకి అయితే వెళ్ళామన్నమాట. మైసూర్ ఊటీ మధ్యలో ఒక సంథింగ్ బాందీపూర్ సఫారీ అనమాట, టైగర్ రిజర్వేషన్ సంథింగ్ ఉంది, దానికైతే వెళ్ళాము. మాకు అది 4:30కి అంట సఫారీ, వాడు 3:30కే పంపించేసిండు వాళ్ళని. అది మాకు ఆన్లైన్లో మెన్షన్ చేయలేదు. మేము ఏమో వెళ్ళింది అక్కడ 4:30కి, అక్కడ వెళ్ళిపోయాం మేము వచ్చేసి. మాకు రూమ్ దగ్గర టైం లేట్ అయిపోయింది. బాందీపూర్ చూడండి, లైక్ అట్లా ఆన్లైన్లో చెప్పలేదని చెప్పి ఎంతమంది వచ్చారు తెలుసా గైస్, ఎంతమంది మా తర్వాత. ఫస్ట్ మేమే వచ్చాము, ఎవ్వరు లేరు బయట. చూస్తేనేమో 5 వరకు, అరే 4:30 అంటే మినిమం 5 వరకు అనుకోవచ్చు కదరా. వాడు అక్కడ టైం చెప్పలేదు, ఆన్లైన్లో చెప్పలేదు, అందరూ బుగ్గా అయ్యారు వచ్చి. ఇంక అక్కడి నుంచి ఈ ఊరు చివరి నుంచి ఆ ఊరు చివరి వరకు వెళ్ళి అక్కడ అది ఉందన్నమాట, సంథింగ్ గార్డెన్స్ ఏవో ఉన్నాయి, బృందావన్ గార్డెన్స్. ఎస్, కొంచెం పేరు గుర్తురా, అట్లా ఏమనుకోకండి గైస్. బృందావన్ గార్డెన్స్ అయితే ఉన్నాయి. సో మీకు లైట్ షో లాగా ఉంటుంది అక్కడ, చాలా బాగుంది గైస్. సో మీరు వెళ్ళండి, మీకు అంటే మీకు కొంచెం లైటింగ్ షోస్ అట్లా నచ్చితే వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఇదే ఎంట్రీ. ఇక్కడ చూసుకుంటే గైస్ చూడొచ్చు, పర్ హెడ్ 100 రూపీస్ అనమాట అడల్ట్స్కి. 5 years బిలో ఉన్న వాళ్ళకి 50 రూపీస్ అనమాట కిడ్స్కి. అండ్ ఇక్కడ లోపల చూడండి మొత్తం స్టాల్స్ ఉంటాయి, లైక్ ఎగ్జిబిషన్ అనుకోండి ఇక. అండ్ అటు సైడ్ వెళ్తే బోటింగ్, మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, అప్పటికే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. చూడండి ఇది కూడా 50-100 ఏమో సంథింగ్ అయితే ఉన్నాయి. సో మీరు అది పాజ్ చేసుకుని అయితే చూడొచ్చు. అండ్ మొత్తం లైటింగ్స్ అబ్బా, లైటింగ్స్ అయితే అబ్బా నాకు బాగా నచ్చింది. అయితే మీకు ఇప్పుడు వస్తుంది చూడండి గైస్ లైటింగ్స్. ఇదంతా గార్డెన్ అనమాట, ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కానీ ఇట్లా వస్తే ఇక్కడ టైం చాలా స్పెండ్ చేసుకోవచ్చు మీరు. ఇది చూడండి, ఇదే అనుకుంటున్నారా, ఇంకా ముందర చాలా ఉంటుంది. ముందర ఉంది ముసల పండగ అనుకోండి ఇక. సో చూడండి నన్ను చూపించింది, అది చూడండి మొత్తం ఇదంతా మొత్తం ఎట్లుంది చూడండి గైస్ అసలు. అది మొత్తం వాటర్ వేపర్ కానీ అంతా ఎట్లా పడుతుందో. సో ఇది చూడండి, ఇక్కడ లైటింగ్స్, అక్కడ గార్డెన్ ఒక సైడు, ఇంకో సైడు నీళ్ళు మొత్తం వాటర్ ఉంది. ఆ వాటర్ ఏమో ఇక్కడ పడుతున్నాయి మన మీద. సో కొంచెం కెమెరా అట్టి అవుతుంది, ఫాస్ట్ మోషన్ పెట్టినా కాబట్టి. చూడండి గైస్ ఆ లైటింగ్స్ నేనే మొత్తం చూపించేస్తే బాగోదు, మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంతే గైస్, మేము వచ్చేసి తిరిగింది అండ్ ఇక రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం అనమాట. సో మేము వచ్చేసి నెక్స్ట్ వీడియోలో, అదే నెక్స్ట్ డే ఊటీకి అయితే వెళ్ళాం అనమాట. ఊటీకి వెళ్ళిన వీడియో part 2లో వస్తుంది. సో స్టే ట్యూన్డ్ గైస్, నా వర్షన్లో ఊటీ అందాలని చూపిస్తా. సో స్టే ట్యూన్ ఫర్ మాస్టర్ అండ్ గేమర్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టి కొట్టండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్, మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్. Please subscribe to Master and Gamer. All in one. Subscribe to Master and Gamer. Please subscribe to Master and Gamer YouTube channel. Karthik.